2018-19 సమయంలో సుగాలి ప్రీతి తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని 3 సార్లు కలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును టేకప్ చేసి ఆమెకు అండగా నిలబడి కర్నూలు వెళ్ళి ఇప్పటికైతే సిబిఐ దగ్గర దాదాపు 7,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈమె ఎందుకు మనసు మార్చుకుందో తెలియదు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన అబండాలు వేసేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కలవడం మొదలుపెట్టింది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ దగ్గరికి వెళ్ళింది, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనసేన దగ్గరకు వచ్చింది, జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీ దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆమె ఇంటికి వస్తున్నారు, ఆమె మళ్ళీ ఏ విధంగా వీళ్ళని నమ్ముతుందో నాకైతే అర్థం కావట్లేదు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొత్తానికి సుగాలి ప్రీతి కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఈ కేసును సిబిఐ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది? ఇప్పటికైతే సిబిఐ దగ్గర దాదాపు 7,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇలాంటి కేసుని సిబిఐ ఎంత కాలంలో కంప్లీట్ చేస్తుంది అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అయితే ఈ కేసును సిబిఐ కాకుండా ఇక్కడే లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగమే టేకప్ చేసి కంప్లీట్ చేయొచ్చు. కానీ సుగాలి ప్రీతి తల్లికి ఇక్కడి లోకల్ పోలీసుల మీద అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం పైన ఆమెకు నమ్మకం లేదు. అందుకే ఆమె సిట్ కానీ లేదంటే సిబిఐకి అప్పచెప్పండి, నా కూతురుకు న్యాయం చేయాలని పదే పదే ఆమె మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన తీవ్రమైన విమర్శలు చేసింది. ఇక లాభం లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మొత్తానికి ఈ కేసును సిబిఐ చేతుల్లోకి వెళ్ళేలాగా చేశారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తన బరువును దించేసుకున్నట్లుగానే నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారు ద్రోహం చేశారు, మోసం చేశారు, మా కేసును పట్టించుకోవట్లేదు, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు మా కేసునే పట్టించుకోలేదని రకరకాల డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ చేసుకుంటూ వచ్చింది. వాస్తవానికి ఆమెనే ఒకసారి చెప్పింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడారు, హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా మమ్మల్ని తీసుకెళ్లారు అని ఆమెనే చెప్పింది. పోయిన నెలలో కూడా మరి అన్నగారు డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడిన క్రమంలోనే ఈరోజు మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవమని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, ద్రోహం చేశారు, మమ్మల్ని నమ్మించి మోసం చేశారన్నారు. అసలు ఈ సుగాలి ప్రీతి తల్లి మాట్లాడుతున్న మాటలకు అసలు పొంతనే కుదరట్లేదు. వాస్తవానికి ఈ కేసును మనం ఒకసారి విశ్లేషించుకుంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2017లో ఆగస్టు 19వ తారీఖున ఈ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత 17 నుంచి 19 దాకా దాదాపు 1.5 year ఉంది. ఈ 1.5 yearలో తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదని ఆమె అప్పటికే ఒక 6 నెలల తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది 2018లో. 2018-19 సమయంలో సుగాలి ప్రీతి తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని 3 సార్లు కలిసింది. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె వెళ్ళి కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రెస్పాన్స్ లేదు. ఆ సమయంలో ఆమె ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 2021లో పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును టేకప్ చేసి ఆమెకు అండగా నిలబడి కర్నూలు వెళ్ళి ఆయన ర్యాలీ చేసి, అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగొచ్చేలాగా చేసి ఆమెకు ఎంతో కొంత లాభం, అంటే ఆర్థికపరమైన లాభం, ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ల్యాండ్స్ కానీ, అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆమె వెనకాల ఉండి ఈ ఇష్యూను దేశవ్యాప్తంగా హైలైట్ చేయడంతో అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ఏమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఆమెను పిలిచారు. ఆమెను తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ అనిత గారికి కల్పించారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదో ఉందో అదంతా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈమె ఎందుకు మనసు మార్చుకుందో తెలియదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన అబండాలు వేసేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కలవడం మొదలుపెట్టింది. అంటే మీరు చూడండి, ఈ కేసును మీరు అంటే ఆమె మనస్తత్వాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ దగ్గరికి వెళ్ళింది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనసేన దగ్గరికి వచ్చింది. జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వైసీపీ దగ్గరికి వెళ్ళింది. అంటే ఆమె ఎవరినో ఒకరిని వెనకాల ఫాలో అయ్యి ఈ కేసును ఎట్లోకట్లా ఆ కూతురికి న్యాయం జరిగేలా చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ ఎవరైతే చేయితనిచ్చారో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తిపైనే ఆమె విమర్శలు, ఆరోపణలు, అభండాలు, ఇంకా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడడం మొదలుపెట్టింది ఆమె. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమె వెనుక నుండి మేము మీ కూతురుకు న్యాయం చేస్తామంటూ వాళ్ళ నాయకులందరూ ఆమె ఇంటికి క్యూ కడతా ఉన్నారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నాకే కాదు సామాన్య జనాలకు కూడా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు న్యాయం చేయలేదు? మరి అప్పుడు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇవాళ సుగాలి ప్రీతి ఇంటికి వచ్చి ఆమెకు మేము న్యాయం చేస్తామనడంలో ఎంత విడ్డూరం ఉంది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆమె ఇంటికి వస్తున్నారు? ఆమె మళ్ళీ ఏ విధంగా వీళ్ళని నమ్ముతుందో నాకైతే అర్థం కావట్లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారిపై ఏవేవో మాట్లాడారు, సిబిఐకి ఇవ్వండి, సిట్కి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేసి సిబిఐ చేతుల్లోకి వెళ్ళేలాగా చేశారు. అయితే సిబిఐ వాళ్ళు ఎప్పుడు టేకప్ చేస్తారు? అలాగే మనం వివేకానంద రెడ్డి గారి కేసు చూస్తే దాదాపు 6.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాని వెనకాల ఉన్న నిందితులు ఎవరో, హంతకులు ఎవరో బయటకు రాలేని పరిస్థితి. అదేవిధంగా చూస్తే ఆయుష మీరా హత్య కేసు మనకు తెలుసు. ఇప్పటికి కూడా ఆ కేసుకు సంబంధించిన ఆ తల్లిదండ్రులు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ కేసు కూడా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఆయుష మీరా హత్య కేసు చాలా ఏండ్లు అవుతుంది. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు న్యాయం కావాలని పోరాటం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు మాకు లబ్ధి చేకూరండి, మా పాప ఏదో చనిపోయింది, ఇంకా ఏదైనా ఏదో విధంగా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి, మాకు ల్యాండ్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని ఆ ఆయుష మీరా తల్లిదండ్రులు ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. మాకు న్యాయం కావాలి, నా కూతురుకు న్యాయం కావాలని ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఈమెకు అలా కాదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్స్ ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు పైగా ఆమె ఏం మాట్లాడుతుందంటే ఆ ఉద్యోగాలు, అదేవిధంగా ల్యాండ్స్, ఆ డబ్బులు మేము వెనక్కిస్తాం, నా కూతురుని తెచ్చిస్తారా అని మళ్ళీ రివర్స్ వీళ్ళ మీదనే మాట్లాడుతూ ఉంది. మరి అప్పుడు ఎందుకు తీసుకున్నావు తల్లి? అప్పుడు తీసుకోకూడదు కదా. నువ్వు ఇప్పుడు ఆయుష మీరా తల్లి తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకున్నారు? న్యాయం ఖచ్చితంగా నీ కూతురికి న్యాయం జరగాలంటే మీరు మనం పోరాటం చేయాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉండి పోరాటం చేస్తున్న వ్యక్తినే నువ్వు అన్ని మాటలు అనేసి వాళ్ళ ఆయనను దూరం చేసేసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీని కలవడం, పైగా అది సిబిఐ చేతుల్లోకి వెళ్ళి ఎప్పుడు అది కేసు బయటకు రావాలి, దాని వెనకాల నిందితుల్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి. సిబిఐ చాలా చాలా బిజీగా ఉంటుంది, వాళ్లకు మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే 7,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటికి తేలాలి. ఇది ఆమె మరి అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు, కానీ మొత్తానికి సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. ఇక ఎప్పటికి తేలుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.